cricket innings played by Team India. జింబాబ్వే ఫస్ట్ మ్యాచ్ చాలా సింపుల్గా ఘోరంగా ఓడిపోయారు అని అనుకునే లోపే సెకండ్ ఇన్నింగ్స్ భారీగా ఇచ్చి పడేసారు. మన అభిషేక్ శర్మ, సన్ రైజ్ హైదరాబాద్ సైడ్ ఆడిన అభిషేక్ శర్మ చాలా వండర్ఫుల్గా ఆడిండు. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆయన సెంచరీ చేసిండు. సెంచరీలో స్కోర్స్ చూసుకుంటే ఒకసారి ఫస్ట్ బాల్ సిక్స్, మళ్ళీ హాఫ్ సెంచరీ టైంలో ఫస్ట్ అంటే కెరియర్ బాగా బిల్డ్ అవ్వాలి, స్కోర్ ఎక్కువ చేయాలి అని భయం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇట్లా హాఫ్ సెంచరీ టైంలో 46, 44 ఉన్న స్కోర్ టైంలో ఎవరైనా కానీ ధైర్యం చేయరు. సింగిల్స్ టుడీస్ తీసుకొని హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటారు. అట్లా హాఫ్ సెంచరీ టైంలో 6 కొట్టి హాఫ్ సెంచరీ చేసిండు. అట్ ది సేమ్ టైం సెంచరీ టైంలో కూడా లాస్ట్ 82 రన్స్ ఉన్నప్పుడు వరుసగా 3 సిక్స్లు. ఎవరైనా కెరియర్ స్టార్టింగ్ ఇన్నింగ్స్ టైంలో సెంచరీ అవుద్దిరా బాబు అని అనుకున్నప్పుడు ఫస్ట్ సెంచరీ ఖచ్చితంగా చేయాలి అని ఏం ఫియర్ లేకుండా లాస్ట్ 3 బాల్స్లో ఇట్లా 3 సిక్స్లు కొట్టి మ్యాచ్కి అయితే ఒక ఊపు తేవడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ రింకు సింగ్ కూడా ఒక బాల్ అమేజింగ్ స్టేడియం బయటికి కొట్టాడు. రింకు సింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో బాగా అంత దూరము చెస్ట్ సైజు బాలు, చెస్ట్ లెవెల్కి వచ్చిన బాల్ ఆ రేంజ్లో ఆడడం అంటే మామూలు విషయం అయితే కాదు. చాలా బాగా ఆడిండు. ఇలాగే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారని డిసప్పాయింట్తో ఎవరైతే ఈ జూనియర్ టీంని తిట్టుకున్నారో సెకండ్ మ్యాచ్తో మంచి రిప్లై ఇచ్చారు. కానీ యాక్చువల్గా అయితే వాళ్ళ చేతిలో మనము ఓడిపోవడం అనేది చాలా పెద్ద విషయం. జింబాబ్వే టీంలో టీమిండియా ఓడిపోవడం ఏంటి, జూనియర్ టీం అయినా కానీ అసలు మన క్రికెట్ సంబంధించి ఓడిపోవడం అనేది చాలా చాలా పెద్ద విషయం. టీమిండియా జింబాబ్వే చేతిలో ఓడిపోవడం. మిగతా మ్యాచ్లు అలా కాకుండా వరుస విజయాలు సాధించాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.